శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 29 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి సాయంకాలం 6:22 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:47 వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. శనివారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసిన, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన మధ్యాహ్నం 12:47 లోపు మానస యోగం వల్ల ఖచ్చితంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 12:47 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. శనివారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 12:47 తర్వాత పని మీద బయటకు వెళితే ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో మీకు డబ్బు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈరోజు 2 యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు బ్రహ్మాండంగా ఇంపార్టెంట్ పనులు చేసుకోండి, ముఖ్యమైన జర్నీస్ చేయండి, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు ఎదురైనా కూడా అంతిమంగా వాటిని పరిష్కరించుకొని విజయసిద్ధిని పొందుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:47 వరకు ఉంది. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్న టైంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. అలాగే అగ్ని సంబంధమైన కార్యక్రమాలకు మంచిది. ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా చేసుకోవచ్చు. అలాగే వినోద కార్యక్రమాలకు అనుకూలం. అదేవిధంగా ఎదుటి వాళ్ళతో తగాదాలు ఉంటే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం పనిచేస్తుంది. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మధ్యాహ్నం 12:47 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. ఈ మఖా నక్షత్రం ఉన్న టైంలో తీర్థయాత్రలు చేస్తే చాలా మంచిది. తీర్థయాత్రలు స్టార్ట్ చేస్తే మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు మఖా నక్షత్రం పనిచేస్తుంది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవడానికి కూడా మఖా నక్షత్రం అనుకూలం. అంటే నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శుభముహూర్తాలు పరిశీలించినట్లయితే ఉదయం 7:28 వృషభ లగ్నం ఉంది. ఆ టైంలో అగ్రికల్చర్ రిలేటెడ్ ఏవైనా వర్క్స్ చేసుకోవచ్చు. వ్యవసాయ పనులకు మార్నింగ్ 7:28 వృషభ లగ్నం బాగుంది. అలాగే ఇంపార్టెంట్ వ్యవహారాలు ఏమున్నా సరే ఉదయం 11:14 కర్కాటక లగ్న బలం బాగుంది. అలాగే పెళ్లి సంబంధానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, అంటే ఎవరైనా పెళ్లి చూపులు చూసిన వాళ్ళు ఆ పెళ్లి చూపుల్లో పెళ్ళి ఓకే చేయటం, పెళ్లి పరంగా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవటానికి, ఆ డెసిషన్ అనేది అనుకూలంగా ఉండటానికి మధ్యాహ్నం 2:25 సింహలగ్నం టైమింగ్ చాలా బాగుంది. అలాగే సాయంకాలం 4:03 కన్యాలగ్నం వ్యాపారానికి సంబంధించిన పనులకు చాలా బలంగా ఉంది. ఎవరైనా బిజినెస్ కొత్తగా పెట్టాలన్నా, బిజినెస్లో ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్లు చేయాలన్నా సాయంకాలం 4:03 కన్యాలగ్నం బలం చాలా బాగుంది. అలాగే వాహనాలు నడపడానికి కూడా సాయంకాలం 4:03 కన్యాలగ్న బలం బాగుంది. కొత్తగా వాహనాలు నడపచ్చు. అలాగే రాత్రి 7:51 వృశ్చిక లగ్నము, రాత్రి 11:01 ధనుసు లగ్నము, అర్ధరాత్రి 12:32 మకర లగ్నము. ఈ 3 లగ్నాలు అంటే వృశ్చిక లగ్నం, ధనుసు లగ్నం, మకర లగ్నం, ఇవి వివాహానికి, గృహప్రవేశానికి అనుకూలమైనటువంటి లగ్నాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి పనిలో కూడా ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. ఉల్లాసంగా పనులు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల కలయిక కూడా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు ఈరోజు సోదర సోదరీమణులతో ఉన్న గొడవలన్నీ సమసిపోవటం వల్ల ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోయి చక్కటి పరిష్కార మార్గాలు లభిస్తాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో గౌరవం లభిస్తుంది. అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. విశేషమైన ధనలాభం మిథున రాశి వాళ్ళకి కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా విజయసిద్ధి లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మంచి వాళ్ళతో స్నేహం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే గుడ్ ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరి అభిమానాన్ని మీరు పొందగలుగుతారు. సాంఘికంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. శత్రువులతో తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. నరదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటే వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని సింహరాశి వాళ్ళు ఈరోజు పని మీద బయటకు వెళ్ళండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ల కోసం మీరు ఏ ప్రయత్నాలు చేసినా సరే కన్యారాశి వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ల పరంగా ఫైల్ ముందుకు సాగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా అనుకూలత ఎక్కువగా ఏర్పడుతుంది. కాలేజీల్లో మీకు కావలసిన సీట్లు రావడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే స్కూళ్ళల్లో కూడా మీకు కావాల్సిన సీటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించడానికి కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు బలం చాలా బాగుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మొండి బాకీలు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా బ్యాంక్ నుంచి లోన్ రావాల్సి ఉంటే ఆ లోన్ శాంక్షన్ అయ్యే బలం కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ గెయిన్ చేస్తారు. కావలసిన చోట కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో తిరుగులేదని చెప్పాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు మాత్రం ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణాల పరంగా త్రుటిలో ప్రమాదాలు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. జస్ట్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ టెన్షన్ లేకుండా వెల్లుల్లిపై రెప్ప దగ్గర పెట్టుకొని దుర్గానామం చదువుకుంటూ బండి మీద కానీ కారులో కానీ ట్రావెల్ చేసుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తోంది. నూతన వాహనం కొనుగోలు చేయటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రతి పనిలో సంతోషం లభిస్తుంది. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా అభివృద్ధి ఏర్పడుతుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరిగే సూచనలు ఈరోజు మీనరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, విశేషంగా కార్యసిద్ధి ఏర్పడాలంటే శనివారం కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శం శనైశ్చరాయ నమః ఈ మంత్ర జపం అద్భుత ఫలితాలను ఇస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర బలం ఎక్కువగా ఉంటుంది. ఈ శనిహోర ఉన్న టైంలో ఇనుము వ్యాపారం, స్టీల్ సామాన్ల వ్యాపారం, అలాగే మినుముల వ్యాపారం ప్రారంభించుకోవడానికి మంచిది. అలాగే రాయి వ్యాపారం, ఇటుక, కలప, మిషనరీ సామాగ్రి వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడానికి కూడా ఈ హోర బాగా పనిచేస్తుంది. అలాగే చేపల వ్యాపారం, ఆయిల్స్ వ్యాపారం, పాత ఇనుపు వ్యాపారం అలాగే చేపల వ్యాపారం, ఆయిల్స్ వ్యాపారం, పాత ఇనుము వ్యాపారం చేసుకోవడానికి కూడా శనిహోర బలం బాగుంది. భూముల వ్యవహారాలకు అనుకూలం. అంటే భూముల రిలేటెడ్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాలు ఏవైనా శనిహోరలో చేసుకుంటే చాలా మంచిది. ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.